Given reference of the following pages by a program 090181827 అని ఉంది. How many page faults will occur if the program has 3 pages available if it is used as an optimal replacement? 31. ఇక్కడ ఆప్టిమల్ ఆల్గరిథం రిఫరెన్స్ ఇది ఉంది. సైజు 3 పేజ్ హిట్ అంటే పేజ్ ఫాల్ట్ చూడు. ఫస్ట్ 0 0 9 0 9 మళ్ళీ 0 ఇదే కదా. తర్వాత 1 తర్వాత 9 ప్లేస్లో 8 పెట్టినాడు. ఆప్టిమల్ అడిగింది కదా. 8 దేని దగ్గరకు ఉందో దాన్ని చేంజ్ చేస్తుంది అనుకుంటా. తర్వాత 1 ఆల్రెడీ ఉంది, సో హిట్ ఉంది. పేజ్ ఫాల్ట్ అంటే ఇది కదా. పేజ్ ఫాల్ట్ ఇది 1 2 3 4 ఓకే. 8 వచ్చేసింది. 1 ఆల్రెడీ ఉంది, 8 ఆల్రెడీ ఉంది, 7కి 0 పెట్టింది. 8 ఇప్పుడే ఉన్నాం కాబట్టి 7 వచ్చిందా. ఓకే, ఇట్లా ఏది రీప్లేస్ అవుతుందో తెలియట్లేదు నాకు. 7 తర్వాత 8 తర్వాత 7 అక్కడే ఉంది, 1 ఇక్కడే ఉంది, 2 ఇప్పుడు చేంజ్ అయింది, తర్వాత 8 ఇక్కడే ఉంది, 2 ఇక్కడే ఉంది, తర్వాత 7 ఇక్కడనే ఉంది, మళ్ళీ 8 ఇక్కడే ఉంది, 2 చేంజ్ అయ్యి ఇక్కడ 3 ఉంది. ఇది ఇక్కడ ఫాల్ట్ అయింది ఎందుకంటే ఇక్కడ లేదు, సో 3ని యాడ్ చేసినారు. తర్వాత మళ్ళీ 3 ఉంది. సో 1 2 3 4 5 6 7 పేజ్ ఫాల్స్ వచ్చినాయి. A virtual memory system uses FIFO page replacement policy and allocates a fixed number of frames to the process. Consider the following statements. M. Increasing the number of page frames allocated to a process sometimes increases the page fault rate. N. Sometimes do not exhibit locality of reference. Both M and are true, but N is not a reason for M. Okay. ఇదేమడుగుతుంది? ఏ వర్చువల్ మెమరీ సిస్టమ్ యూజెస్ ఫీఫో పేజ్ రీప్లేస్మెంట్ పాలసీ. ఒక వర్చువల్ మెమరీ సిస్టమ్ ఫీఫో పేజ్ రీప్లేస్మెంట్ పాలసీని వాడుతున్నట్టయితే అలొకేట్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ టు ద ప్రాసెస్. కరెక్టే. ఎలా అంటే ఎం ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ పేజ్ ఫ్రేమ్స్ అలొకేటెడ్ టు ద ప్రాసెస్ సమ్ టైమ్స్ ఇంక్రీజింగ్ ద పేజ్ ఫాల్ట్ రేట్. ఒకవేళ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ పేజ్ frames allocated to the process increasing the page fault rate. Increasing page frames పెంచితే పేజ్ ఫాల్ట్స్ పెరిగే ఛాన్స్ ఉందని. సమ్ ప్రోగ్రామ్స్ డు నాట్ ఎగ్జిబిట్ లొకాలిటీ ఆఫ్ ద రిఫరెన్స్. కొన్ని ప్రోగ్రామ్స్ లొకాలిటీ ఆఫ్ రిఫరెన్స్ని ఎగ్జిబిట్ చేయవు. రెండు కరెక్టే, కానీ ఎంకి ఎన్ అనేది ఎంకి రీజన్ కాదు. దీని గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. Generally, an increasing number of frames to the process virtual memory, its execution becomes faster and fewer page faults occurs. Okay, increasing number of frames increase చేస్తే వర్చువల్ మెమరీకి నెంబర్ ఆఫ్ పేజెస్ ఇంక్రీజ్ చేస్తే దాని ఎగ్జిక్యూషన్ ఫాస్ట్ అవుతుంది, ఎందుకంటే పేజ్ ఫాల్ట్స్ అనేది తగ్గుతాయి కాబట్టి. సమ్ టైమ్స్ ద రివర్స్ హ్యాపెన్స్, కొన్నిసార్లు రివర్స్లో జరుగుతుందంట. మోర్ పేజ్ ఫాల్ట్స్ కూడా ఒక్కొక్కసారి పేజ్ ఫాల్ట్స్ మరీ ఎక్కువైపోతాయి ఇలా చేయడం వల్ల. ఇంక్రీజింగ్ ఫ్రేమ్స్ వల్ల మామూలుగా పేజ్ ఫాల్ట్స్ తగ్గాలి, బట్ ఒక్కొక్కసారి పేజ్ ఫాల్ట్స్ ఎక్కువ అవుతాయి వెన్ ద మోర్ ఫ్రేమ్స్ ఆర్ అలొకేటెడ్ టు ద ప్రాసెస్. ఒకవేళ ఫ్రేమ్స్ అనేవి మరీ ఎక్కువ ఫ్రేమ్స్ అలొకేట్ చేస్తే ఒక ప్రాసెస్కి అప్పుడు పేజ్ ఫాల్ట్స్ అనేది ఎక్కువ పెరుగుతాయి. దిస్ ఈస్ ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఇట్స్ టర్మ్డ్ బ్యాడ్లీ అనామలీ. FIFO సఫర్స్ ఫ్రమ్ బ్యాడ్లీ అనామలీ, సో M ఈస్ ట్రూ. ఇలా ఎక్కువైపోవడం, ఇలా పేజ్ ఫాల్ట్స్ మోర్ ఫ్రేమ్స్ని ప్రాసెస్కి పెట్టడం వల్ల పేజ్ ఫాల్ట్స్ మరీ ఎక్కువ అయిపోవడం అయిపడితే అదే బెలేడీ అనామలీ అనమాట. బెలేడీ అనామలీ అనమాట. ఫీఫోలో ఇలాంటివి జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో M ఈస్ ట్రూ.
N is true because locality reference may occur because of a way code is implemented. లొకాలిటీ రిఫరెన్స్ వచ్చేసి కోడ్ వల్ల అరిగే ఛాన్స్ ఉంది. పేజ్ రీప్లేస్మెంట్ ఆల్గోరిథమ్ సఫర్స్ ఫ్రమ్ బిలేడీ అనామలీ. పేజ్ రీప్లేస్మెంట్ వచ్చేసి బిలేడీ అనామలీ వల్ల సఫర్ అవుతుంది. ఇఫ్ దే డు నాట్ ఫాలో స్టాక్ బేస్డ్ ఆల్గోరిథమ్, ఒకవేళ స్టాక్ బేస్డ్ ఆల్గోరిథమ్ ఫాలో కాకపోతే పేజ్ రీప్లేస్మెంట్ వచ్చేసి బిలేడీ అనామలీకి affect అయ్యే ఛాన్స్ ఉంది. A stack based algorithm is the one for which it can be shown at the set of pages in a memory for n frames is always a subset of a set of pages would be in a memory with n plus 1 frames. So n is not the reason for assertion m. Okay. స్టాక్ని యూజ్ చేసే ఒక ఆల్గోరిథమ్స్ ఈజ్ వన్ విచ్ కెన్ బి షోన్ ఇన్ ద సెట్ ఆఫ్ పేజెస్ ఫర్ మెమరీ ఎన్ ప్రైమ్స్. అది సెట్ ఆఫ్ మెమరీ ఫర్ ఎన్ ప్రైమ్స్కి యూజ్ అవుతుంది. ఆల్వేస్ ఎ సబ్ సెట్ ఆఫ్ పేజెస్ వుడ్ బి మెమరీ విత్ n plus 1. 32 అయితే అనమాట. ఓకే, 33. A system uses FIFO policy for page replacement. It has 4 page frames with no page loaders to begin with. The system first accesses 50 distinct pages in some order and then access the 50 pages in reverse order. How many page faults will occur? 96. 33. In the first iteration, 50 pages forward minus 50 pages false because all pages are distinct. During the reverse order, access the last 4 pages of the first iterations or the first 4 pages of second iteration. ఓకే, ఫస్ట్ ఇట్లా నేను ఆల్రెడీ చదివినట్టు. ఫస్ట్ 50 పేజెస్ ఇలా వెళ్తాయి, తర్వాత 50 పేజెస్ ఇట్లా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 50 + 46 = 96. ఓకే, సో డ్యూరింగ్ ద రివర్స్ ఆర్డర్ ద లాస్ట్ 4 pages, the first iterations are the first 4 pages and the second iteration. So we have 4 hits, but remaining 46 references are missed. Page false is equals to 50 + 46, that is equals to 96. If the second iteration follows the same order the first iteration, then the page false is equals to 100. పేజ్ ఫాల్స్ లాగానే ఉంది దీని క్వశ్చన్ కూడా. ఈ సిస్టమ్కి ఫీఫో ఉంది. ఫస్ట్ 4 పేజ్ ఫ్రేమ్స్ ఉన్నాయన్నమాట. అంటే దానికి లైక్ పేజ్ ఫ్రేమ్స్ 4 ఉన్నాయి. 1 2 3 4. దీనిలోకి 50 పేజెస్ ఉండేది ఇన్సర్ట్ చేస్తున్నాం. ఫస్ట్ 1 2 3 4 పేజ్ ఫాల్స్ వస్తాయి. తర్వాత 5 6 అట్లా 46 47 48 49 50 వరకు వచ్చినాయి. ఇప్పుడు వరకు వచ్చిన ప్రతిదీ పేజ్ ఫాల్టే. తర్వాత రివర్స్లో చేయడం మొదలుపెట్టినాడు. అప్పుడేంటి 40 49 48 47 మళ్ళీ 46. ఇక్కడ నుంచి మళ్ళీ పేజ్ ఫాల్స్ రావడం మొదలెడతాయి. అప్పుడు 96 పేజ్ ఫాల్స్ వస్తాయి. ఈ క్వశ్చన్ ఇప్పుడు అర్థమైంది నాకు. అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు అర్థమైంది. ఓకే, 34. Operating system of a computer may periodically collect all free memory spaces to form continuous block of free space. This is called garbage collection. 34. In computer science, garbage collection GC is a form of automatic memory management. The garbage collector attempts to reclaim memory which was allocated by program but is no longer referenced, also called garbage. Garbage collection reveals the programmer from performing manual memory management, where the programmer specifies that objects to deallocate and return to memory management systems and when to do so. So this is a garbage collection. Operating system of a computer may periodically collect all free memory spaces to continuous block of the free space. This is called as garbage collection. Okay. Determine the number of page faults when the references to page occurs in order 1 2 3 4 5 2 1 2 4. Assume that main memory can accommodate 3 pages and main memory
already has pages 1 2 with the page 1 having bought earlier page 2. Assume LRU least recently used algorithm is applied. 45. ఓకే, ఫస్ట్ 1 2 తర్వాత మళ్ళీ ఫస్ట్ 1 2 ఉన్నాయంట, తర్వాత 1 వచ్చింది, ఇక్కడేం హిట్ కావాలి, తర్వాత 2 వచ్చి హిట్ అయింది, తర్వాత హిట్ వచ్చింది, తర్వాత 4 పైన పెట్టేసిన 1 2 4. ఓకే, తర్వాత 5 4 ఇక్కడ పెట్టినారు కదా, తర్వాత ఇది 5th, తర్వాత 2 ఇక్కడ వచ్చేసింది, తర్వాత 2 ఇక్కడ ఉంది కదా, తర్వాత 1 ఇక్కడ వచ్చింది, తర్వాత 2 కింద పెట్టాలి కదా, కానీ ఇక్కడ ఉంది కాబట్టి పెట్టాం, తర్వాత 4 కింద పెట్టేసాం. నెంబర్ ఆఫ్ మిస్సెస్ 4. మిస్సెస్ అంటే ఇవి 1 2 ఉన్నాయి ఆల్రెడీ, తర్వాత 1 పెట్టినాడు ఇక్కడే ఉంది, 2 పెట్టినాడు ఇక్కడే ఉంది, 4 పెట్టినాడు ఇక్కడ ఉంది, తర్వాత 5 పెట్టాలి, ఇక్కడ మిస్ అయింది, ఇక్కడ 1 పోయి 5 వచ్చింది, మిస్ అయింది, తర్వాత 2 హిట్ అయింది, ఇక్కడే ఉంది, 4 కదా, దీని తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఇక్కడ చేంజ్ అవ్వాలి, కొత్తగా ఏదైనా వస్తే 5 ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడ 2 ఈడనే ఉంది, సో ఏం చేంజ్ అవ్వదు, తర్వాత 1 వస్తుంది, సో దీని అయిపోయింది, సో దీని నెక్స్ట్ పేజ్ ఇక్కడికి పోద్ది, తర్వాత 2 కింద మార్చబడితే కానీ ఇక్కడే ఉంది కాబట్టి మార్చే పని లేదు, సో ఇలాగే ఉంటుంది, తర్వాత 4 ఇక్కడ మార్చాలి, ఇక్కడ మార్చినారు ఎందుకు, నెంబర్ ఆఫ్ మిస్సెస్ 4. Okay, a computer has 1000k of main memory. This jobs arrives finish in the following sequence. Job 1 requiring 200k arrives top to 350 300. Job 1 finishes. ఇప్పుడు job 1 finish అయింది. 4 120 500 150 6 80k. Among the best fit and the best fit, which of the performs better for the sequence? First fit 36 వచ్చేసి ఇది బెస్ట్ ఫిట్. సెలెక్ట్ ద స్మాలెస్ట్ పోర్షన్ దట్ ఈస్ బిగ్ ఎనఫ్ ఫర్ J200 J250 J2 350 J3 300. ఇది ఫస్ట్ 1000, తర్వాత 150k, దీనికి 1000 సెట్ అయింది. J1 ఫినిష్డ్ ద ఎగ్జిక్యూషన్, సో అది పోయింది, ఫ్రీ 200k వచ్చింది. తర్వాత J2 J3 మళ్ళీ ఫ్రీ 150k ప్లస్ 200k ఉంది. ఇప్పుడు J4 ఉంది, J4 J5 కూడా యాడ్ చేసినారు. ఇంకా ఇక్కడ ఫ్రీ 50k ఉంది, ఈ పోర్షన్లో ఇంకా 50k ఫ్రీ ఉంది, ఈ పోర్షన్లో ఇంకా 30k ఫ్రీ ఉంది. ఆ తర్వాత J6 కెనాట్ ప్లేస్డ్ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఎగ్జిస్ట్. First fit, scan the partition from the start. Select the first part that can serve the process after J1 200k, J2 350k and J3 300k. J1 J2 J3 free 150k, J1 finished free 200, J2 ఇది ఉంది ఫ్రీ ఉంది, 7 వరకు వచ్చింది. నా J4 J5 J6 120 150 80kలో ఉన్నాయి. ఇది అనేది 1000 ఉంది. ఆల్ జాబ్స్ కెన్ బి ప్లేస్డ్, నో ఫ్రాగ్మెంటేషన్. ఫస్ట్ ఫిట్ బెస్ట్ ఫిట్ ఏముంది అంటే J1 J2 J3, ఇక్కడ J1 J2 J3 ఉంది, తర్వాత J2 J3, తర్వాత J4 6 2 3 5. అది బెస్ట్ ఫిట్ అనమాట. అంటే ఇక్కడ ఉంది కదా, ఈ ప్లేస్ని J4తో 120తో రీప్లేస్ చేసిన, J6ని 80తో రీప్లేస్ చేసి టోటల్ 200 దాన్ని ఇక్కడ కవర్ చేసేసినాడు. సో ఇక్కడ ఫ్రీగా ఇక్కడ గ్యాప్స్ లాగా వచ్చేసినాయి కదా, సో ఇది ఒక పజిల్లో సేమ్ సెట్ అయ్యే పీసెస్ పెట్టినట్టు బ్రిక్స్ పజిల్లో ఇదిలా రాయడం. 37. Consider the following page difference string 1 2 3 4 1. What are the minimum number of page frames required to get a single page false from the above sequence? Assume the LRU replacement strategy. And the star mark 37.
37. None of the above. Strictly speaking, assuming all the frames are initially empty, since we have 7 distinct pages, we cannot have less than 7 page faults, even with the 7 frames answering the official key mention of the following. Assuming all available frames are filled with the distinct pages, which should not be assumed until mentioned. మనకు 7 డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఉంటే కనీసం 7 ఫ్రేజెస్ ఉన్న పేజ్ ఫాల్ట్స్ తక్కువ. నెంబర్ ఆఫ్ పేజెస్ 7 ఉంటే 0, 6 ఉంటే ఒక పేజ్ ఫాల్ట్ వస్తుంది, 5 ఉంటే గ్రేటర్ దాన్ 1 వస్తాయి, 4 ఉంటే గ్రేటర్ దాన్ 1 వస్తుంది. ఇక్కడున్న ఆప్షన్కి ఆన్సర్ అట్లా ఉంటుంది. ఇప్పుడు 1 నుంచి 7 వరకు ఉన్నాయి. ఈడ మనకు 7 ఉన్నా సరే లీస్ట్ మినిమం నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ రిక్వైర్డ్ వచ్చేసి సరిపోవు, 7 కన్నా ఎక్కువే కావాలి. 7 ఉంటే 0 పేజ్ ఫాల్ట్స్ వస్తాయి, సింగిల్ పేజ్ ఫాల్ట్ రావాలా. 4 ఉందనుకో, 7 ఉంటే 0 పేజ్ ఫాల్ట్స్ వస్తాయి, 6 ఉంటే ఒకటి వస్తుంది, 5 ఉంటే గ్రేటర్ దాన్ 1 వస్తుంది, 4 ఉంటే గ్రేటర్ దాన్ 1 వస్తుంది. అదే పేజ్ ఫాల్ట్స్ గురించి చెప్పేది. మనం ఈ పేజ్ ఫాల్ట్స్ గురించి బాగా తెలుసుకోవాలి. ఇక్కడ బాగున్నాయి క్వశ్చన్స్ వీటి మీద. What is the compaction refers to a technique for overcoming external fragmentation. 37. 38 కదా. A compaction is a technique to collect all free memory present in the forms of fragments into one large chunk of free memory, which can be used to run other process. It does that by moving all the process towards one end of the memory and all the available free space towards the other end of the memory, so that it becomes continuous. Thus it can avoid external fragmentation. Okay. 39. The operating system and the other processes are protected from being modified by already running process. Every address generated by CPU is being checked against the relocation and limit parameters. ఇక్కడ డయాగ్రామ్ ఉంది, CPU ఉంది, లాజికల్ అడ్రస్ ఉంది. లాజికల్ అడ్రస్ దగ్గర ఎస్ అయితే నెక్స్ట్ ఫిజికల్ లాజికల్ అడ్రస్ లిమిట్ రిజిస్టర్ దగ్గర వస్తుంది. లిమిట్ రిజిస్టర్ కన్నా తక్కువ ఉంటే రీఅలొకేషన్ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి ప్లస్ ఫిజికల్ అడ్రస్ యాడ్ అయ్యి మెమరీలోకి వెళ్తుంది. లేదు తక్కువ ఉంటే ట్రాప్ అడ్రసింగ్ ఎర్రర్ ఉంటుంది. ఇది సాఫ్ట్వేర్ ఎర్రర్. పొద్దున సిబిఐలో కూడా వచ్చింది. ఆప్షన్ ఏ ఇస్ రాంగ్ బికాస్ ఇన్ ద కేస్ ఆఫ్ మల్టీ ప్రాసెసర్ సిస్టమ్ ఎంఐ రన్ సైమల్టేనియస్లీ. లాజికల్ address of one process has no relation with logical address of another process, so option B is not the answer. Scheduling does not care about the prediction, so C is not answer. So 29. The operating systems and the other processes are protected from being modified by already running the process because every address generated by CPU is being checked against the relocation and limit relation parameters. ఇది డయాగ్రామ్ చూసినప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది. ఉంది.